జై భీమ్. అందరికీ నమస్కారాలు. నా పేరు చౌటూరు శ్రేణయ్య. పిఎన్ అనాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాము. మీరు చూస్తూ ఉన్నారు, గత 2 సంవత్సరాల పైగా నిత్యం పిఎన్ అనాది మహానాడు చేసే సేవా కార్యక్రమాలన్నీ మీరు చూడటం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నిరుపేద యానాదుల్లో చైతన్యం లేక పలు అనారోగ్య కారణాలకు గురైనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియక, ఎక్కడ చికిత్స చేయించుకోవాలో తెలియక స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లని, ప్రైవేటు హాస్పిటల్ని సంప్రదించడం జరుగుతుంది. వారు వ్యాధి నిర్ధారణ కాకుండా పలు మందులు వాడి నిరుపేద యానాదులు చిన్న అనారోగ్యాన్ని ప్రాణాంతకమైన వ్యాధులకి అయ్యే వరకు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది. అలాంటి వారిలో చైతన్యం కల్పిస్తూ, ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాలలో పిఎన్ అనాది మహానాడు సభ్యులు పర్యటించేటప్పుడు ఆయా గ్రామ నిరుపేదలకు హాస్పిటల్పై, పలు చికిత్సలపై, మొండి రోగాలపై వారికి అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎన్నో మరణాలు, ప్రాణాలు పోయినటువంటి కుటుంబ సభ్యులు మన పిఎన్ అనాది మహానాడికి తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏమనగా, పలు అనారోగ్య కారణాలైనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోవాలో తెలియక ప్రైవేటు హాస్పిటల్ను ఆశ్రయించి వారు ఈ యానాదుల దగ్గర డబ్బులన్నీ కాజేసిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ని గుర్తు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక తెలియక చాలామంది ఉన్న డబ్బులు కాజేసుకొని ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. అలాంటివన్నీ మా దృష్టికి రావడంతో పిఎన్ అనాది మహానాడు సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించినప్పుడు మా సభ్యుల నెంబర్లు ఇవ్వడం జరిగింది. వారు ప్రతి ఒక్కరూ ఎవరైనా అనారోగ్య కారణాలకు గురైనప్పుడు 24 hours ఏ సమయంలో అయినా పిఎన్ అనాది మహానాడు సభ్యులకి ఫోన్ చేసిన వెడల మేము దగ్గరుండి ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా సభ్యులు ఒకరుండి చికిత్సలు చేయించి క్షేమంగా మీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేయడంతో అలాంటి వారు పలు అనారోగ్య కారణాలకి గురైన వారు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు మా సభ్యుల నెంబర్లకి ఫోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము వెళ్ళి ఆయా జిల్లాలో ఆయా ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్సలు చేయించడం, వారిని డిశ్చార్జ్ చేసి ఇంటికాడ ఇడిచిపెట్టడం జరుగుతుంది. అదే కారణం చేత ఇక్కడ తిరుమలశెట్టి వెంకటరమణకి సంబంధించిన వాళ్ళ కూతురు బిడ్డ 5 సంవత్సరంలో ఊపిరితిత్తుల్లో నెమ్ము కారణంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతుంది. మీరు చూస్తూనే ఉంటారు, మేము వీడియోలు పెడుతున్నాం, ఫోటోలు పెడుతుంటాము. కానీ ఈరోజు 2 మార్చి 2026 సోమవారం ఆ పాపకు సంబంధించిన టెస్టులన్నీ సంబంధిత డాక్టర్లు చేయడం జరిగింది. వారు పాపకి ఊపిరితిత్తుల్లో చిన్న నీరుగడ్డలు ఉన్నాయి. ఇక్కడ పాపకి ఆపరేషన్ చేయడానికి ఇక్కడ డాక్టర్లు లేరు. చెన్నైలో చిన్నపిల్లల డాక్టర్కి తీసుకెళ్ళి పాపకి చికిత్స చేయించుకోవాలని కన్న తల్లిదండ్రులకి తెలియజేయడంతో వారు మామూలుగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ తెలియని అంత అమాయకత్వంగా మా నిరుపేద యానాదులు ఉన్నారు. ఇప్పటికిప్పుడు చెన్నైకి వెళ్ళి చికిత్స చేయించుకోవాలంటే తమిళ భాష కాని భాష, ఊరు కాని ఊరు, అక్కడికి వెళ్ళి ఆ పాపకి చికిత్స చేయించుకోలేక మన పిఎన్ అనాది మహానాడు సభ్యులకి ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నాము. వెళ్ళి పాపని కండిషన్ చూసుకొని వెంటనే మనం ఆ పాపని చెన్నై
తీసుకెళ్ళి చెన్నై ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి మళ్ళీ అన్ని టెస్టులు చేయించి అక్కడ ఆపరేషన్ చేయించి నయమైన తక్షణం మళ్ళీ వాళ్ళ సొంత గ్రామానికి తీసుకెళ్ళి పిఎన్ యానాది మహానాడు సభ్యులే దగ్గరుండి పాపకు అలాగే పాప కన్న తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపి మా సభ్యుల దగ్గరుండి ఆ పాపకి ఆపరేషన్ చేయించుకొచ్చి అన్ని విధాలుగా అండగా ఉండి ఆ పాపను మళ్ళీ తీసుకొచ్చి మనం వాళ్ళ సొంత గ్రామానికి పంపించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు మనం ఇక్కడికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ పాప దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి ఆ పాపను మనం చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వెంటనే టెస్టులు చేపించి ఆ పాప ప్రాణాలు కాపాడడానికి కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున కూడా మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది.